ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇక ప్రతి ఏటా శ్రావణ మాసంలో బంజారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పెళ్లికాని యువతులకు శివుడు లాంటి మంచి భర్త రావాలని నియమనిష్ఠులతో 9 రోజుల పాటు సంప్రదాయ పూజలు చేస్తారు. పార్వతీదేవి శివుడి లాంటి భర్త దొరకాలని చెప్పి పూజించినట్టుగా మా అమ్మాయిలు కూడా కన్యపిల్లలు కూడా మంచి భర్త దొరకాలని చెప్పి తీజ్ ఏ విధంగానైతే గ్రీన్గా ఎంత చక్కగా వస్తుందో అంత మంచి భర్త దొరుకుతాడని చెప్పి అమ్మాయిలు నమ్ముతారు. సో ఈ విధంగా ఏంటంటే మేము 9 రోజులు రోజుకొక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ రోజు పగలు ఉదయం సాయంత్రము అందరు అమ్మాయిలందరూ చేరి దీక్షతో నిష్ఠతో పూజ చేస్తారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత పండుగ తీజ్ బతుకమ్మ పండుగని పోల్చి ఉంటుంది. ఇది 9 రోజులు జరుపుకుంటాము. తీజ్ ముందు రోజు శనగలు అలాగే గోధుమలు నానబెడతాము. మొదటి రోజు తీజ్ని పుట్టమన్ను తీసుకొచ్చి వెదురు బుట్టలో పెట్టి నానబెట్టిన గోధుమలను చదువుతారు. అలాగే శనగలను నెరడి చెట్టుకున్న ముళ్ళలో పులుస్తారు. పొద్దున సాయంత్రం తీజ్కి నీళ్ళు పోసి పాటలు పాడుతూ ఇచ్చేసారు. ఎలాగైతే పార్వతీదేవి శివుని కోసం ఉపవాసం చేస్తూ పూజలు చేసిందో అలాగే మాకు మంచి భర్త రావాలని పెళ్లి కాని యువతులు పూజలు చేస్తారు. పార్వతీదేవి శివుడి లాంటి భర్త దొరకాలని చెప్పి